ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాము. 3 బ్రెయిన్స్ తీసుకున్నాము. కొన్ని వాటర్ వేసి పసుపు వేసి ఇట్లా పెట్టుకుంటే కొంచెం బ్రెయిన్లో కొంచెం ఉన్న స్మెల్ అంతా పోతుంది. రైస్ ఒక 5 minutes 10 minutes పెట్టాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఒక 5 minutesలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఈ వాటర్ అంతా తీసేసి బ్రెయిన్ తీసి ఫ్రై చేసేసుకున్నాము. తీసి ఇలా పక్కకు పెట్టుకున్నాము. ఇలా తీసి పెట్టుకున్నాక వాటర్ అంతా ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకున్నాము. లైట్గా 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇలా కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చింది కదా, లైట్గా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేసింది కదా, ఉప్పు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకున్నాక ఆ కలర్ వచ్చింది. కొంచెం అదే టేస్ట్ వేసుకొని నెక్స్ట్ కొంచెం లైట్గా పసుపు, మనం ఆల్రెడీ పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా పసుపు, కారం, 2 tablespoons కారం వేసుకున్నాం. అది తగినంత మీరు ఎంత కావాల్సిందో అంత వేసుకోవచ్చు. అది 3 గ్రెయిన్స్ కాబట్టి దాని దగ్గర 3 స్పూన్స్ వేసుకున్నాము. ఇందాక లైట్గా సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇందాక కొంచెం వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నాము. తర్వాత ధనియాల పొడి అన్నీ వేసుకొని ఇంకా కలిపేసుకొని లైట్గా లాస్ట్లో గరం మసాలా వేసి, ఎందుకంటే మళ్ళీ బ్రెయిన్ అందులో వేసేస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది కాబట్టి కలుపుకోవడానికి కాదు కదా, అందుకోసమని ఇంకా అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం అన్నీ వేసుకున్నాక ఇలా బాయిల్ అవుతుంటే బ్రెయిన్ వేసుకున్నాం కదా, లైట్గా మెల్లమెల్లిగా ఇలా పీసెస్ చేసుకోవాలి. లైట్గా, ఎందుకంటే ఒకేసారి కలిపేస్తే మొత్తం పీసెస్ అయిపోయి మనకు టేస్ట్ రాకుండా లైట్గా ఇలా మెల్లగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా దాన్ని పట్టేలాగా లైట్గా అలా కలుపుతూ కొంచెం బ్రెయిన్ ఫ్రై చేసుకోవాలి మెల్లగా. చాలా హార్డ్గా కలిపేసామనుకోండి బ్రెయిన్ అంతా స్మాష్ అవుతుంది కదా, తినడానికి రాదు. అందుకోసమని కొంచెం మెల్లగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు లైట్గా సిమ్లో పెట్టేసి లైట్గా మెల్లగా స్లో ఫ్లేమ్లో కొంచెం బాయిల్ అయ్యేలా చేసుకోవాలన్నమాట. అంత బ్రెయిన్ అంతా ఇప్పుడు ఇలా పెట్టాను కదా, 2 minutesలో మొత్తం అంతా బ్రెయిన్కి మసాలా అంతా పట్టేస్తుంది కదా, మొత్తం బాయిల్ అవుతుంది కాబట్టి జస్ట్ ఒక్కోసారి ఇలా కలిపేసుకొని లైట్గా ఇలా తీసుకోవాలి. లైట్గా అయిపోయినాక లాస్ట్లో కొంచెం పుదీనా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిన మన బ్రెయిన్ ఫ్రై.
కర్రీ అయిపోయింది కదా, ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడం. మీకు కానీ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.